హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి పెద్ద నుంచి వచ్చిన సాంగ్ ఎలా ఉంది? చిక్రి అనే సాంగ్ యాక్చువల్గా ప్రోమో వచ్చిన తర్వాత నుంచి కూడా ఈ పాట మీద ఏదైతే చరణ్ గారు ఆ స్టెప్ వేశారో ఆ స్టెప్ మీద చాలా రకాల ట్రోల్స్ పడినాయి, చాలా ఉన్నాయి. నేను మళ్ళీ ఇక్కడ పెట్టినా అది బాగోదు. ఎన్నిరా పంపించేది? మీకేం పని పట్టలేదా ఇంటికాడ? కాదురా, నాకు ఏం తెలియకపోయా మీరు ఎన్నెన్నో పెడతా ఉంటారు, మిస్ కాల్ సెల్లు యాంగ్ అయిపోతా ఉంటే అవసరం ఏమి? చాలా రకాలు పడ్డాయి. అంటే స్టెప్ కూడా కొంచెం వెరైటీగా ట్రై చేశారు, అది కొంచెం క్లిక్ అవ్వడానికి టైం పడుతుంది. బట్ చాలామంది అది వెయిట్ చేయకుండా తెలియకుండా చాలా రకాల ట్రోల్స్ అయితే చేసడం జరిగింది. ఓకే, అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సోషల్ మీడియా అంతా కూడా. బట్ ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ ఎలా ఉంది ఏంటి అని మాట్లాడుకోవాలి గైస్. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏఆర్ రెహమాన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ తెలుగులో సినిమా చేసి చాలా సంవత్సరాలు అయింది. డైరెక్ట్ ఫిలిం ఏదో బయట లాంగ్వేజ్లో చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ డబ్ చేసిన అలాంటి సినిమాలో తప్ప డైరెక్ట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. ఆయన ఒకటే ఫిక్స్ అయ్యాడు, సో నాకు దొరక్క ఒక పాన్ ఇండియా హీరో దొరికాడు, నేను నాకు మంచి మ్యూజిక్ ఇవ్వాలి. సో టాలీవుడ్లో కూడా నన్ను మర్చిపోయేటట్టు చాలామంది అనుకుంటున్నారు, సో వాళ్ళందరికీ నేను ఒక కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పి రెహమాన్ గారు అయితే ఫిక్స్ అయిపోయి ఈ సినిమాకి పాటలు కొట్టినట్టు నాకు అనిపించింది. అంటే రామ్ చరణ్ గారికి ఒక ఎలాంటి సాంగ్ పడాలి, ఎలాంటి బీట్స్ పడాలి, సో ఒక గ్రేస్ గాడ్, సో ఎంత ఈజీగా స్టెప్స్ వేయగలుగుతారు, సో అలాంటి ఆయనకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి అని ఆ రోజు నుంచి ఆయన ఫిక్స్ అయిపోయాడు అనమాట. చరణ్ గారు కూడా మీకు ఇక్కడ పెడతాను చూడండి కొన్ని స్టెప్స్. నాకైతే పర్సనల్ చాలా నచ్చింది. అంటే ఒక ప్రోమోలో వచ్చిన జస్ట్ ఒక 5 సెకండ్స్ స్టెప్ పట్టుకొని ఊరికి ఎగిరారు. ఇందులో చూసుకుంటే ఒక కపుల్ ఆఫ్ స్టెప్స్ ఇంకా నాకు రివీల్ చేశారు. పర్సనల్గా నాకు చాలా బాగా నచ్చింది గైస్. అంటే ఇంకొక విషయం కూడా మాట్లాడుకోవాలి మనం. ఇక్కడ ఏంటంటే 101% ఆఫ్ ఇప్పుడు ఎంత బాగా వచ్చింది అంటే నా వెనక జానీ మాస్టర్ గారు కూడా ఉన్నారు. గేమ్ చేంజర్లో దోప్ అనే సాంగ్ చేశారు, అది కొంతమందికి ఎక్కింది, ఎక్కలేదు. నాకు పర్సనల్లీ నాకు అంత ఎక్కలేదు. స్టెప్స్ చూసినా ఏం చూసినా చాలా రకాల విషయాలు ఒక జానీ మాస్టర్ మీద పెట్టడానికి లేదు, తమన్ సరిగ్గా మ్యూజిక్ ఇవ్వలేకపోవడం, చాలా రకాలు ఉన్నాయి అందులో. ఇందులో మాత్రం ఒక రూరల్ బ్యాక్డ్రాప్ సినిమా, హీరో అసలు ఒక చదువు లేనోడు, లేకపోతే హీరోకి అంత నాలెడ్జ్ లేదు, లేకపోతే ఏదో చిందరవందరగా ఉండే ఒక క్యారెక్టర్, అలాంటి క్యారెక్టర్తో ఎలాంటి స్టెప్ వేయించాలి. సో జానీ మాస్టర్ ఏంటంటే ఆల్రెడీ రంగస్థలంలో మనకు చూపించారు, చాలా మనకి కొన్ని సాంగ్స్ వచ్చినాయి, చాలా బాగా వచ్చాయి రంగస్థలంలో. ఇప్పుడు చూసుకుంటే ఈ పెద్ద సినిమాలో 2-3 సాంగ్స్కి ఆయన కొరియోగ్రఫీ చేస్తున్నారంట. సో గేమ్ చేంజర్లో చేసినట్టు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కరిని తీసుకొచ్చి కొరియోగ్రఫీ అదేం లేదు, ఒకరి మీదే ఒక కంటిన్యూస్గా వెళ్తున్నారనమాట. అది మంచి పద్ధతి. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫరు సినిమాలోకి దిగే కాన్సెప్ట్ ఏంటి అని అర్థం చేసుకున్నప్పుడే సినిమా తాలూకు అవుట్పుట్ అనేది, ఆ డ్యాన్స్, ఆ సాంగ్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. జిగల్ రాని స్టెప్ చూడండి, అక్కడ మనకి సాంగ్ ఎంత బాగా ఉంటుందో. అంటే ఒక 1980s ఆ లొకేషన్స్లో పెట్టి ఆ కాలంలో నిజంగా జరుగుతుందేమో అలాగ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సాంగ్ కూడా, చిక్రి అనే సాంగ్ కూడా అలాగే అనిపించింది నాకు. లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్ ఉన్నాయి, అసలు చాలా బాగుంది. కోర్స్ మనకి ఏంటంటే ఇంకా అప్డేట్లు అన్నీ స్టార్ట్ అయిపోయినాయి గైస్, 1 by 1 ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు కూడా రెడీగా ఉండండి. నాకు ఏ అప్డేట్ వచ్చినా వెంటనే పోస్ట్ చేస్తాను. మీకు ఎలా అనిపించింది కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.